భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిజేఐ బిఆర్ గవాయ్ పై షూ విసిరిన లాయర్ రాకేష్ కిషోర్ను ఉరిశిక్ష వేయాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడిని నిరసిస్తూ బేతంచెర్లలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక. కూటమి ప్రభుత్వం పై ఎఫ్ఏపీటీఓ ధర్నా వేదికగా రణమా శరణమా అంటూ ఉపాధ్యాయుల పోరుబాట. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో బైక్ చోరీ, సీసీటీవీ ఫుటేజ్లో దొంగ చిత్రాలు. శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి మంత్రి గారికి ధన్యవాదాలు. పసుపులేటి నారాయణ ఇచ్చిన ఆత్మీయ విందులో పాల్గొన్న మంత్రివర్యులు ఎనెండి ఫరూక్. అటవీ శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో వన్యప్రాణి వారోత్సవాలు. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన. మెడికల్ కళాశాలపై వైసీపీ డైవర్స్ రాజకీయాలు. అమర యోగ వికాస కేంద్రం నందు ఆశ్వయుజమాస పౌర్ణమి హోమాలు. చాంబర్లో జడ్జి దగ్గర న్యాయస్థానంలో ఏం రాజ్యాంగానికి ఏం విలువించాడు? గౌరవించాడు. ముందు జడ్జిని గౌరవించాడు. నేర్చుకోమంటారు రాకేష్ జడ్జిని గౌరవించడం నేర్చుకోమను. చదువుతున్నారు చట్టాలు నేర్చుకున్నారు. ఎక్కడ సమస్య బాధ జడ్జి చాంబర్ లో చేయకూడదు. కూడా అవసరం లేదు. మీరు మీటింగ్ అటెండ్ అయితే సరిపోయింది. ఈ రోజు ఏంటనే తెలిసేది. ఈ రోజు మీటింగ్ ఎందుకు అటెండ్ కాలే? మళ్ళీ జడ్జి మీదకి పోయినా అంటే వాడేం లాయరు? రాజ్యాంగాన్ని ఏం చదివినట్టు? వాడు గౌరవించినట్టు అని ఎత్తేసాడు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మా మనోభావాలు ఇంటికి పంపించలేదు సార్. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. సాక్షాత్ జడ్జి న్యాయస్థానంలో 3 సింహాలు ఉన్న చోట కూర్చొని రాజ్యాంగం వీడియోలు ఉన్నాయి కదా. వీడియోలు అంతకన్నా కళ్ళ గుడ్డలో మనం ఏమన్నా యావత్ భారతదేశమే చెప్తున్నా. ఏమంతా కులాలు కాదు ఇక్కడ. అందరూ కులం పేరెత్తుతున్నావు. నువ్వే కులం పేరుతాడు. ఎవరైతే ఇంతమంది ఎవరైతే నన్ను పెడుతున్నావు? ఒకటనే ఎప్పుడు ఏం చేయాలంటే వాడిని ఖండించాలా? ఉద్యోగం పోయింది, ఇంకేంది ఖండిస్తావు? ఉద్యోగం కాదు, ఉద్యోగం పోయినా కానీ మనోభావం దెబ్బతిందా కదా. ఈరోజు భారత రాజ్యాంగం, భారతదేశానికి మూల పీఠం, ప్రధాన పీఠమైనటువంటి మూల స్తంభమైనటువంటి సుప్రీంకోర్టు సిజే గారిపై బూటు విసరడం రాకేష్ది చాలా తప్పు. లాయర్ గారిది. అతని వెనుకల ఎవరున్నా, ఎంతటి వారున్నా దీన్ని మేము ఖండిస్తున్నాం. వారిపైన చట్టపరమైన చర్యలు రాబోయే కాలం తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని, భారత సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని లోపల మనం గౌరవించాలి. బయట తప్పప్పులు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, ఎన్నైనా విమర్శించుకోవచ్చు. కానీ గౌరవనీయులైన సిజే గారిపై 3 సింహాసనం భారత రాజ్యాంగాన్ని ముందు పెట్టుకున్న అక్కడ మాట్లాడుతున్న సిజే గారిపై బూటు విసరడం చాలా హేయకమరం, దుర్మార్గం. కడుపుకు రాకేష్ లాయర్ గారు పీలింతాడో గడ్డి తింటాడో తెలియదు కానీ ఆయనకు చట్టపరంగా శిక్షించాలా.
వీలైతే ఎన్కౌంటర్ కూడా చేయాలని నా యొక్క డిమాండ్. నంద్యాల జిల్లా న్యాయవాదుల నుంచి మాట్లాడుతున్నాం. మా మిత్రుడు మాట్లాడతారు. జై భీమ్. సేవ్ ఆర్టికల్ 129. కాపాడుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత సుప్రీంకోర్టు జడ్జీలను గౌరవిద్దాం న్యాయస్థానాలను గౌరవిద్దాం సుప్రీంకోర్టు సీజే గారిని మన హక్కులను మన చట్టాలను కాలరాస్తున్న దుష్ట శక్తులు వారిని ఖండిద్దాం. న్యాయం కోసం మనం అందరము ప్రజాస్వామ్యం అందరం కాపాడుకుందాం. పోరాడుదాం భారత రాజ్యాంగం కొరకు పోరాడుదాం సుప్రీంకోర్టు న్యాయస్థానాల జడ్జీల కొరకు పోరాడుదాం. జై భీమ్. నిన్న సుప్రీంకోర్టులో జరిగిన సంఘటన చాలా విచారకరం. అప్పులు ఏమైనా కూడా మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఇటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగడం చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ మా నిందాల తరఫున మా అధికారులు కూడా నేను ఒక రాజ్యాంగబద్ధంగా ఒక అత్యున్నత న్యాయస్థానంలో కూర్చున్న ఒక చీఫ్ జస్టిస్ గారి పైన ఇటువంటి అవాంఛనీయ సంఘటన ఖండించదగినది. అప్పుల గురించి తర్వాత చర్చిస్తున్నాం. న్యాయస్థానాల్లో ఇటువంటి హేయమైన చర్యలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని ధర్మక్షేత్రం లాంటి సుప్రీంకోర్టులను మరియు కోర్టు ప్రాంగణాలను, న్యాయవాదులను, తర్వాత జడ్జెస్ను గౌరవించుకుంటూ మనం గౌరవించుకుంటూ మన కోర్టులను కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మేము ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు గవాయిపై పాదరక్షతో దాడికి ప్రయత్నించినాడు. దొంగ ముసుగు వేసుకొని దాడికి ప్రయత్నించినాడు. ప్రధాన సుప్రీంకోర్టులోనే ఆ రకంగా పాదరక్షతో దాడి చేయడం బాధాకరం. భారతదేశానికి, రాజ్యాంగానికి అవమానకరం. ఇది మేము దళిత సంఘాలు, మిగతా అన్ని సంఘాలు మేము ఖండిస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. ఏంది ఒక ప్రధాన న్యాయమూర్తిపై పాదరక్షతో దాడి చేయడం అంటే సామాన్యులు ఎక్కడున్నారు? మిగతా కోర్టులు ఏమైనాయి? మిగతా కోర్టులు చిన్న కోర్టులు, జిల్లా కోర్టులు అదెల్లా ఏమైనాయి? సుప్రీంకోర్టులోనే ఒక ప్రధాన న్యాయమూర్తిపై, జస్టిస్పై దాడి చేయడం మేము ప్రతి ఒక్కరం ఖండిస్తున్నాం. దాడి చేసిన వారిని ఖచ్చితంగా వారిని కఠినంగా శిక్షించాలని, భారతదేశ చట్టాలు ఎన్నైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ ఉపయోగించి న్యాయమూర్తిపై దాడి చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలని కోరుతున్నాము. ఒక ప్రధాన న్యాయమూర్తికే ఈ రకంగా జరిగిందంటే భారతదేశంలో రాజ్యాంగం ఎక్కడుందయ్యా? రాజ్యాంగం ఎక్కడుంది? భారతదేశంలోనే ఈ రకంగా జరిగితే చాలా అవమానకరం. ఇది భారతదేశం ప్రతి పౌరుడు ఖండించాల్సిన అవసరము. ఇది కులమత అతీతులకు కాదు. కులమత అన్ని కులాలు కూడా భారతదేశ రాజ్యాంగ నిర్మాతను ఎంత గౌరవిస్తారో వారందరూ ఈ ఖండించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడున్నాం మనం? ఏ దేశంలో ఉన్నాం? ఏ రాష్ట్రంలో ఉన్నాం? సుప్రీంకోర్టు మన భారతదేశానికే నడిపాటు ఢిల్లీలో ఈ రకంగా జరిగిందంటే ఎవరిని అడగాలి? దాడిని ఎవరిని అడగాలి? ఎవరికి చెప్పాలి? న్యాయమూర్తి అంటే లాస్ట్ పోలీసుల ద్వారా ఏదన్నా జరిగితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మనం ఎక్కడికి పోతాం? న్యాయం జరగకపోతే కోర్టుకు పోతాం, న్యాయస్థానానికి పోతాం. ఆ న్యాయస్థానంలోనే దాడి జరిగితే ఎవరికి చెప్పాలా? ఇది బాగా ఆలోచన చేయండి. ప్రతి భారతీయ పౌరుడు దీన్ని ఖండించాలా? దీన్ని ఖండించి వారికి దాడి చేసిన వారిపై కఠినంగా శిక్ష వేయవలసిందిగా
సందర్భంగా మేమందరం కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన బిఆర్ గవాయిపై దుండగులు దాడి చేయడం అమానుషమని ఈరోజు దళిత సంఘాలకు బడుగు బలహీన వర్గాలకు ఎంతో బాధకరమైన విషయంతో ఈరోజు ఇమ్మీడియట్గా ఈ కార్యక్రమం మన రాజ్యాంగ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు ఇవన్నీ చేసినటువంటి ఒక రక్షించినటువంటి ఒక గ్రంథము లాంటి మంచి ఒక దేశాన్ని రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి ఆ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కానీ ఈరోజు ఒక సుప్రీంకోర్టులోనే బిఆర్ గవాయిపై దాడి చేయడము దుండగులను కఠినంగా శిక్షించాలని వృత్తి మూసవేషాలతో ఒక దాడి చేయడము ఎంతో అమానుషమని మా దళిత సంఘాల తరఫున మేము ఈరోజు మా ఆవేదనతో ఇక్కడ ఇమ్మీడియట్గా ఒక ప్లానింగ్ ప్రకారము ఇక్కడ మా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక నిరసన ప్రణాళిక తీసుకొని ఇక్కడ మా ఈ అంశాలపైన ఏదే కానీ ఎవరు ఏమనుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనా సరే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక అందరివాడు అందరి మనిషి అనే ఆవేదన కూడా అందరి కులాలలో ఉండాల్సిన ఎంతనే ఉంది. కానీ ఒక అంబేద్కర్ రచించిన గ్రంథాన్ని తీసి మాసివేయడానికి ఎవరు శాతగాని తనముతోనే ఈరోజు పని కట్టుకొని ఆ పని కట్టుకున్న తర్వాతనే ఈరోజు కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం ముందుగానే ఎంతో దుండగులు ఒక బిఆర్ గవాయిపై సుప్రీంకోర్టు న్యాయవాదిపై జరిగితే మనమంతా దళిత బడుగు బలహీన వర్గాల కులాల వారైతేమి సంఘాల వారైతేమి సిగ్గుచేటుగా భావించుకొని మర్యాదపూర్వకంగా ఉంటే తప్ప రాజ్యాంగాన్ని మాత్రము మలిచివేయడానికి ఎవరి చేతగాన్ని కూడా ఈరోజు ఈ సమావేశంగా మా దళిత సంఘాల తరఫున బడుగు బలహీన తరఫున మేము మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మా దళిత సంఘాల నాయకులకు మరియు బడుగు బలహీన నాయకులకు తెలియజేస్తూ నేను ఇద్దరితో జై బిఆర్ అంబేద్కర్, జై బిఆర్ అంబేద్కర్. వాల్మీకి జయంతిని పురస్కరించుకొని దొర్నిపాడు మండలంలో దొర్నిపాడు గ్రామంలో ఈ బాలహుసేని ఆధ్వర్యంలో రాష్ట్ర సెక్రటరీ అయిన నేను వాల్మీకి దుర్గాప్రసాద్ జిల్లా కార్యదర్శి అయిన కొండెం బాలమతిరెడ్డి ఆధ్వర్యంలో ఊరి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అందరి సమక్షంలో ఈరోజు అక్టోబర్ 7 వాల్మీకి జయంతిని చాలా ఘనంగా సారథ్యంగా జరుపుకుంటున్నాం. ఈ వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం హర్షదాయకం. రామాయణం రచించిన వాల్మీకి మహర్షిని గుర్తించడం, అదే వాల్మీకి మానస పుత్రులమైన బోయ వాల్మీకులను గుర్తించడమే ఇది ఒక హర్షించాల్సిన విషయం. గత దశాబ్దాలుగా బోయ వాల్మీకులు సమాజంలో వివక్షకు గురవుతున్నారు. మన బోయ వాల్మీకుల ప్రధాన డిమాండ్ ఎస్టీని సాధించడం, ఎస్టీ జాబితాలో చేర్చడం. గత దశాబ్దాలుగా కోరుతున్న మా డిమాండ్ నెరవేరలేదు. కర్ణాటకలో ఎస్టీలుగా చలామణి అవుతున్నాం. మేము ఆంధ్ర రాష్ట్రంలో బీసీలుగా చలామణి అవుతున్నాం. ఎన్నో హామీలు నిలబెట్టిన మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఎస్టీ చేర్చవలసిందిగా కోరుతున్నాం, విన్నవిస్తున్నాం. మమ్మల్ని ఇంత ఆహ్వానించినందుకు దొర్నిపాడు మండల ప్రజలకు మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈరోజు కాదు, దాదాపు 70 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. మా యొక్క ధ్యేయం ఎస్టీ. పక్కనున్న రాష్ట్రాల్లో కర్ణాటకలో కావచ్చు, ఇటు చూస్తే తమిళనాడులో కావచ్చు, ప్రతి రాష్ట్రంలో ఎస్టీగా చలామణి అవుతున్నటువంటి మా వాల్మీకి బోయలు ఈ మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు బీసీఐలు ఉన్నారో నాయకులు గుర్తించుకోవాలా. ప్రతి నాయకుడు వస్తున్నాడు, ప్రతి ఎలక్షన్లో చెప్తున్నాడు మేము హామీ ఇస్తున్నాం ఎస్టీలో కంపల్సరీ కలుపుతామని.
జగన్ చెప్పినాడు కలపలే, చంద్రబాబు చెప్పినాడు కలపలే. వీళ్ళు సూపర్ 6లు పథకాలు అమలు చేయడానికే డబ్బులు ఉంటాయి, జగన్ అన్నీ చేయడానికి డబ్బులు ఉంటాయి. కానీ మమ్మల్ని ఎస్టీగా గుర్తించడానికి మాత్రం వాళ్ళకి ఎలాంటి వివక్ష ఉందో ఈ నాయకులు తెలుసుకోవాలి ఒకసారి. ఇంకోటి, ఈరోజు అక్టోబర్ 7 వాల్మీకి జయంతి సందర్భంగా ఒకటే చెప్తున్నాం, రాబో కాలంలో మీరు మా మీద వివక్ష చూపిస్తే మీకు మీ పార్టీలకు పుట్టగతులు ఉండవని చెప్పి కరాఖండిగా చెప్తున్నాం. ఈ వచ్చేటటువంటి నెలలో డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు, ఫిక్స్ చేసి చెప్తాము, ఫిక్స్ చేసి చెప్తాము. మీరిగిన ఆ టైం లోపల మమ్మల్ని ఎస్టీలో కలపకపోతే మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మన చంద్రబాబు నాయుడుకి మేము చెప్తూ సెలవు తీసుకుంటాం. విద్యారంగ సంస్కరణలు 6.5 లక్షల మంది విద్యార్థుల్ని ప్రైవేటు బాట పట్టించినాయి. 2.5 లక్షల మంది ఉపాధ్యాయులు 1,51,000 మందికి కుదించినాయి. ఇవాళ పిల్లవాడికి 8వ తరగతి చదివే పిల్లవాడికి 2వ తరగతి పుస్తకాలు కూడా చదువుకోవడానికి కారణం మీ యొక్క విద్యారంగ సంస్కరణలే. అందుకనే విద్యారంగ సంస్కరణల మీద మా ఫ్యాక్టరీ అడుగుతుంది ఏమంటే, మీరు ఖచ్చితంగా శ్వేతపత్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు శ్వేతపత్రాన్ని ఇవ్వాల్సిందే అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరెన్ని మాటలు చెప్తా ఉన్నారు, ఉపాధ్యాయులు దొంగలా? ఇంతమంది దొంగలైతే మీకు 10th క్లాస్ రిజల్ట్స్ 78% ఎలా వస్తుంది? మీరందరూ మంత్రులుగా ఎలా ఉంటారని అడుగుతున్నాం. మా ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో బోధించమంటే ఈ రోజు నాణ్యమైన విద్య వచ్చింది. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో కులం పేరుతో, మతం పేరుతో ఉన్మాదం జరుగుతున్నా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మతం, కులాన్ని పక్కన పెట్టి సమైక్య భావాన్ని మా ఉపాధ్యాయులు పెంపి పోషిస్తున్నారు. అందుకని ప్రభుత్వ పాఠశాల ఉండేదని కోరుకుంటున్నాం. మా ప్రభుత్వ పాఠశాల లేకుండా ప్రైవేటైజేషన్ చేయడం కోసం ఇంతమంది అధికారులు అవసరమా? మేము కూడా ఇదే వేదిక నుంచి చెప్తా ఉన్నాం అధికారులకి, మా ఉపాధ్యాయుల్ని కించపరుస్తూ మా పాఠశాలకు వచ్చి మీ ఉపాధ్యాయులు సరిగ్గా పాఠాలు చెప్పడం లేదని అదిరించి బెదిరించే ప్రతి విద్యాశాఖ అధికారికి ఈ ఫ్యాక్టరీ నుంచి చెప్తున్నాం, మీరు ఒక్క నెల రోజులు ఉపాధ్యాయుడిగా మారి మా పాఠశాలకు రావాలని చెప్తా ఉన్నాం. ఇదే వేదిక నుంచి చెప్తున్నాం. ఇక నుంచి MO1 గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక నుంచి పాఠశాలకు కూడా అడుగు పెట్టనివ్వం, అంగీకరించాం. దీన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం. అందుకనే ఇక్కడ వేదిక మీద ఉన్న దాంతో 10 సంఘాలే కాదు, బయట ఉన్నటువంటి ఉపాధ్యాయులు 44 సంఘాలతో మాట్లాడాం. అందరూ సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. 10వ తారీఖు నుంచి పిల్లల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, మిడ్ డే మీల్ ఈ 3 తప్ప మిగిలిన ఏవి కూడా పాయింట్. దీనికి సిద్ధం. ఇంకా చివరిలో ఒక్క మాటే చూసింది. వారం రోజుల నుంచి అక్కడ మిత్రుడు కూర్చోని అడిగిందాక వారం రోజుల నుంచి గొర్రె నాయకత్వం అంతా ఎండలో ఉన్నాం, బయట తిరిగాం, పోట్లాడాం, ఘర్షణ పడ్డాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కేసులున్నాయి. ఎన్ని కేసులు పెట్టినా మరొకరు కూడా చెప్తున్నా. అదో మంత్రి గారికి, ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకి సూటిగా మేము చెప్పవలసింది. అదిగో ఇక్కడ దగ్గరలోని 6 కిలోమీటర్ల దూరంలో BRTS రోడ్డు ఉంది. 2022 ఫిబ్రవరి 3 మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. రేడియో ప్రభుత్వం చర్చలు కావాలి, మొత్తం రద్దు చేయాలి. పనిలో పిఆర్సీని, డిఎల్ని, కారు నియామకాల్ని మొత్తం ఇచ్చే పని. మేము ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నాం. గౌరవ మంత్రి గారంటే మాకు చాలా అభిమానం. ఇక్కడ కూడా చెప్తున్నాం, గౌరవ మంత్రి గారంటే అభిమానం. ఆయన ఎన్నికలకు ముందు
పసుపులేటి నారాయణ ఇచ్చిన ఆత్మీయ విందులో పాల్గొన్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల 8 వార్డు బాలసుబ్బయ్య తోటకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పసుపులేటి నారాయణ గోవిందన్నే గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి నవీన్, పసుపులేటి నాగమణి, ఈశ్వర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. అటవీ శాఖ సిబ్బంది అయిన మేము మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వన్యప్రాణులు వారోత్సవాలు జరపడమైనది. ఈ వన్యప్రాణుల వారోత్సవాల కార్యక్రమంలో ఎల్లావత్తుల గ్రామము మరియు మహదేపురం గ్రామంలో జెడ్పీహెచ్ స్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మరియు చిత్రలేఖనం పోటీలు నిర్వహించడమైనది. వారితో ర్యాలీ నిర్వహించి అడవుల యొక్క ప్రాధాన్యత, వన్యప్రాణుల యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేయడమైనది. మరియు ఈ వారోత్సవాలలో భాగంగా అడవికి దగ్గర ఉన్న గ్రామాలలో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినాము. ఈ అవగాహన కార్యక్రమంలో మానవుల మనుగడకు మన యొక్క ఈ అడవులు మరియు వన్యప్రాణుల యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది అనేది వాళ్ళకు తెలియజేయడమైనది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ఈరోజు ఒక డెసిషన్కి వచ్చారు. అది ఏంటంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని వాళ్ళు అంటున్నారు. ప్రైవేటైజేషన్ పైన ప్రతి ఊర్లో రచ్చబండ కార్యక్రమాలంట, ధర్నాలంట పెద్ద ఎత్తున, అలాగే 1,000 సంతకాల సేకరణ అంట. మరి వీళ్ళు ఎక్కడ ఎవరి దగ్గర నుంచి సంతకాలు సేకరణ చేస్తారో, ఊర్లల్లో పల్లెలల్లో రచ్చబండ కార్యక్రమాలు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ పైన పెడతారంట. మరి ఆ గుంపులో, ఈ ముఖ్య నాయకుల గుంపులో అందరూ చదువుకున్న వాళ్ళలానే కనిపిస్తున్నారు. మరి వీళ్ళు చదువుకున్నారా లేకపోతే మరి ఏమో అర్థం కావడం లేదు. కానీ అసలు
ప్రైవేటైజేషన్కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి కూడా తేడా తెలియని నాయకులు వీళ్ళు. నేను ఒకటే ప్రశ్న జగన్ గారిని, నిజంగా మీకు మెడికల్ కాలేజీల పైన మీకు అంత ప్రేమ ఉండుంటే దాదాపు 17 మెడికల్ కాలేజు 5 సంవత్సరాల కాలంలో శాంక్షన్ అయింది. దాని ఖర్చు విలువ 8,040 కోట్ల రూపాయలతో ఖర్చు పెడితే పూర్తవుతాయి. కేంద్ర ప్రభుత్వము 1,451 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అట్లాగే 700 కోట్లు పీజీ విద్యకు శాంక్షన్ చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది దీంట్లో. 1 రూపాయి కూడా ఖర్చు పెట్టింది రాష్ట్ర వాటా. అట్లాగే 700 కోట్లు ఏవైతే పీజీకి సంబంధించిన దీనికి ఇచ్చారో కేంద్రము, మరి దాన్ని మొత్తము డైవర్ట్ చేశారు. 1 రూపాయి కూడా సూపర్ స్పెషాలిటీ, మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఉన్నాయి అని అంటున్నారు. ఏది ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూపించమనండి. ఈనాడు వైద్యం గురించి మాట్లాడుతున్నారు. అసలు మెడికల్ కాలేజెస్ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అవసరము అని చెప్పి దాదాపు 19 మెడికల్ కాలేజ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1995 నుండి అట్లాగే 2004 లోపల 19 మెడికల్ కాలేజెస్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ. అట్లాగే గవర్నమెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ దాదాపు 6 తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు నిమ్స్ కానీ, స్విమ్స్ కానీ, బర్డ్స్ కానీ, అట్లాగే టాటా క్యాన్సర్ హాస్పిటల్ కానీ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. మరి మీరు 5 సంవత్సరాల్లో మేము పూర్తి చేసినాము అని అంటున్నారు. మీరు పూర్తి చేసింది ఏంటి? ఎక్కడ పోయి ధర్నాలు చేస్తారు? మీరు కట్టిన బేస్ మఠాలు లేకపోతే స్తంభాల పైన కూర్చొని ధర్నాలు చేస్తారా? నాకు అర్థం కావాలి. ప్రైవేటైజేషన్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆనాడు దాదాపు 50% సీట్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్ఆర్ఐ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద 50% కోటి రూపాయలు లేదంటే 40 లక్షలు కట్టాల్సిన అవసరం ఉంది. మరి మీరా మాట్లాడుతున్నారు ప్రైవేటైజేషన్ గురించి? సీట్లలో ప్రైవేటైజేషన్ చేసింది మీరు. జీవో 107, 108, 133 జీవోలు నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆ జీవోలు తీసుకొచ్చింది మీరు. కానీ ఇక్కడ వాళ్లకు పాపము కష్టం ఏంటంటే ఈరోజు 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ కట్టలేకపోయారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 2 సంవత్సరాల్లో 7,000 కోట్లు పెట్టాలి అంటే అది కష్టం. అందుకు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈరోజు ఉత్తరప్రదేశ్ కానివ్వండి దాదాపు 12 మెడికల్ కాలేజీలు పీపీపీ కింద ఉన్నాయి. లేదంటే కర్ణాటక కానివ్వండి. ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా వరల్డ్స్ బెస్ట్ మెడికల్ కాలేజెస్గా కాంపిటీషన్ కూడా పెరిగి అక్కడ బెస్ట్ మెడికల్ కాలేజెస్గా పేరు పొందుతుంది. ఈరోజు సైన్స్ లేదంటే మెడిసిన్ ఫీల్డ్లో టెలిరేడియాలజీ అయితేనేమి, న్యూక్లియర్ మెడిసిన్ అయితేనేమి, లేదంటే పెట్ స్కాన్స్, ఇవన్నీ అవసరం. జగన్ గారు ఆయనకంటే డబ్బులు ఉన్నాయి. లండన్కి పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. లండన్కి పోతాడు, ఏమన్నా జ్వరం వచ్చినా లేకపోతే ఏమన్నా ట్యాబ్లెట్లు కావాలన్నా లండన్కి పోతాడు. మరి అటువంటి ఆధునిక ఏదైతే మెడిసిన్ ఉందో అది మరి పేద ప్రజలకు అవసరం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఒక మాట మాట్లాడే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోండి ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, పీపీపీ అంటే ఏంటి. ఈరోజు ఒక ప్రైవేట్ వాళ్లకు కట్టడానికి ఈ 2 సంవత్సరాలలో పూర్తి చేయడానికి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇస్తుంటే పాపం వీళ్లకు చాలా కష్టమైపోతుంది. ఈరోజు ఒక ప్రశ్న నేను జగన్ గారిని అడుగుతున్నాను. ఏంటి అంటే మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే మెడికల్ స్టూడెంట్స్ పైన అంత ప్రేమ ఉంటే ఎందుకు మీ పులివెందలలో శాంక్షన్ అయిన మెడికల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది ఎందుకు పూర్తి చేయలేదు మీరు?
మరి నిజంగా మీకు అంత క్రమశిక్షణ లేకపోతే అంత ప్రేమ ఉంటే పూర్తి చేసి ఉండాల్సింది. ఆ రోజు ఎన్ఎంసీ వాళ్ళు ఎందుకు మరి పర్మిషన్ ఇవ్వలేదు మొదలు పెట్టడానికి? ఎందుకు అంటే పూర్తి కాలేదు, 30% కూడా పూర్తి కాలేదు అని రిపోర్ట్ ఇచ్చింది. నేను అందరికీ గుర్తు చేయాల్సిన అవసరము, ఎవరు మర్చిపోలేని విషయాలు గుర్తు చేయాల్సిన అవసరం ఏదైతే ఉంది. ఎందుకు అంటే కరోనా సమయంలో మరి ఆనాడు ముఖ్యమంత్రి జగన్ గారు అందరికీ తెలుసు ఏమన్నారు, లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలనుకొని బ్లీచింగ్ పౌడరు పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది, కోవిడ్ మాయమైపోతుంది అని ఆనాడు చెప్పి ఈరోజు సిఆర్ఎస్ స్టాటిస్టిక్స్ ప్రకారము మన రాష్ట్రంలో ఆనాడు కోవిడ్కి 1,00,000 మంది చనిపోయారు. అందరికీ గుర్తే ఉంటుంది, తిరుపతిలో ఆక్సిజన్ కూడా కరెక్ట్గా అందించకుండా ఎంతమంది చనిపోయారు. కనీసం ఎవరైనా చనిపోతే కోవిడ్కి పక్కన హైవే పక్కన బాడీలను పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. మరి మీరా మాట్లాడుతుంది? అట్లాగే మొన్న మరి నాయకులో వాళ్ళు ముఖ్య నాయకులో లేకపోతే రౌడీ వెధవలో నాకైతే తెలీదు, కానీ మీ పార్టీలో మొన్న ఏమీ సంబంధం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదంటే కాలేజీలు ఏవైతే ఉన్నాయో అక్కడ పోయి ధర్నా చేస్తారంట. అయ్యా, మెడికల్ సీట్ తెచ్చుకోవడం కష్టము, డాక్టర్ పాస్ అయ్యి చదువుకొని పాస్ అయ్యి డాక్టర్ కావాలంటే అంతకన్నా ఎక్కువ కష్టం. ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో, పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో పోయి ధర్నాలు చేస్తారంట. వీళ్ళు పోయి వైసీపీ జెండాలు బాతుతారంట. ఏది ఎప్పుడో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలకు. నాకు తెలుసు, ఒక డాక్టర్ కావాలంటే 24 గంటల్లో 20 గంటలు కష్టపడాలి. 20 గంటలు ఏమి నిద్ర తిండి లేకుండా కష్టపడతారు. మీకా ఉండేది ప్రేమ ఒకటే, మీరందరూ అర్థం చేసుకోవాలా. ఈరోజు పీపీపీ కింద మెడికల్ కాలేజెస్ వస్తే కనుక ఒక ఆధునిక వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. పేదవాడు ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అట్లాగే ఏఐ కానివ్వండి, లేకపోతే మన పిల్లలకు మెడికల్ కాలేజ్ పిల్లలకు మాకు తెలుసు ఎట్లా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్లో కరెక్ట్గా సదుపాయాలు లేక మేము ఎట్లా కష్టపడతాము, స్టూడెంట్స్గా ఎట్లా కష్టపడ్డాము అని మాకు తెలుసు. మోడర్నైజేషన్ వద్దా? పీపీపీ కింద వస్తే మనకు మంచి జరుగుతుందే తప్ప ఎక్కడా కూడా నష్టం. ఈరోజు 16వ తేదీన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. అది ఎంతో పెద్ద అచీవ్మెంట్. ఆయన వచ్చారు అంటే, అడుగు పెట్టారు అంటే ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మా నంద్యాల జిల్లా, మా శ్రీశైలం గుడి అభివృద్ధి చెందుతుంది. అందుకు భాగంగా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప ఇంకా అయితే ఏమీ లేదు. అదే సమయంలో ధర్నాలంట, రచ్చబండ కార్యక్రమాలు ఎందుకు పెడతారండి? రచ్చబండ కార్యక్రమాలు నాకైతే అర్థం కావడంలా. ఈ ఇష్యూ పైన కోటి సంతకాలు ఈ ఇష్యూ పైన పెడతా. మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ దయచేసి మీరు అభివృద్ధి వైపు వెళ్తున్న పార్టీ చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు, లోకేష్ అన్న గారు కానీ 24 గంటలు మన గురించి, మన రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప మీలాగా గాలికి వదిలేసి అభివృద్ధి లేక, సంక్షేమము లేకపోతే అసలు కార్యకర్త, మీ సొంత కార్యకర్తలను కూడా పట్టించుకునే వాళ్ళు లేక, మీకు ఏం చేయాలో తోచక ఇలాంటి టైం పాస్ వేషాలు మాత్రం వెయ్యొద్దని నేను కోరుకుంటున్నాను. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిజేఐ బిఆర్ గవాయ్ పై షూ విసిరిన లాయర్ రాకేష్ కిషోర్ను ఉరిశిక్ష వేయాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని నిరసిస్తూ బేతంచెర్లలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక.
కూటమి ప్రభుత్వంపై FAPTO ధర్నా వేదికగా రణమా శరణమా అంటూ ఉపాధ్యాయుల పోరుబాట. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో బైక్ చోరీ, సీసీటీవీ ఫుటేజ్లో దొంగ చిత్రాలు. శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి మంత్రి గారికి ధన్యవాదాలు. పసుపులేటి నారాయణ ఇచ్చిన ఆత్మీయ విందులో పాల్గొన్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. అటవీ శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో వన్యప్రాణి వారోత్సవాలు. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన. మెడికల్ కళాశాలపై వైసీపీ డైవర్స్ రాజకీయాలు. అమర యోగ వికాస కేంద్రం నందు ఆశ్వయుజమాస పౌర్ణమి హోమాలు.